రామ్ నగర్ బన్నీ 2 hours 28 minutes రన్ టైమ్తో థియేటర్ రిలీజ్ అయిన ఈ మూవీ చూసాక నాకైతే ఏం నచ్చలేదు గైస్. రొటీన్ స్టోరీ, రొటీన్ టెంప్లెట్. ఎంత యూత్ టార్గెట్ అయితే మాత్రం లిప్ లాక్స్, ఎక్స్పోజింగ్ పెట్టి సినిమాని థియేటర్ రిలీజ్ చేసేస్తే నచ్చేస్తుందని ఎలా అనుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా దానికి తగ్గట్టు లవ్ ట్రాక్, ఆ లవ్ ట్రాక్ అని ఒక అమ్మాయితో పెట్టారంటే అది లేదు, 3 అమ్మాయిలతో. పోనీ అమ్మాయిలతో పెట్టారు బాగానే ఉందనుకుంటే మళ్ళీ మధ్యలో ఆంటీ. ఏంట్రా బాబీ కర్మ అనిపించింది నాకు. ఇంకా ఇప్పుడున్న కాలంలో లిప్ లాక్ల కోసం, ఎక్స్పోజింగ్ కోసం, రొమాన్స్ కోసం, లవ్ స్టోరీల కోసం థియేటర్కి వెళ్ళే సంఖ్య చాలా తగ్గింది. సినిమాలో కొత్తదనం ఉంటే తప్ప ఎవరు థియేటర్కి వెళ్తలేదు. అలాంటి టైంలో ఈ రొటీన్ సినిమాని ఎలా తీసుకొచ్చారో కానీ ఇంకా నాకైతే కొంచెం కూడా ఎక్కడా కొత్తగా అనిపించలేదు. ఇంకా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే, తన తండ్రి సంపాదనతో జులాయిగా తిరుగుతాడు బన్నీ అనే కుర్రాడు. అందంగా కనిపించిన ప్రతి అమ్మాయిని ప్రేమిస్తూ నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలియకుండా లవ్ చేస్తూ తిరుగుతాడు. ఒక అమ్మాయి తర్వాత ఒక అమ్మాయిని అలా లవ్ చేసుకుంటూ వెళ్తాడు. అలాంటి సమయంలో తారా అనే ఒక ఆంటీ చేతిలో తన లైఫ్ పడుతుంది. తర్వాత ఏమైంది, ఏం జరిగింది అన్నదే మిగతా స్టోరీ లైన్. ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే పొరపాటును కూడా ట్రై చేయకండి, అసలు ఫ్యామిలీతో చూడలేం. ఇంకా సినిమాకి సంబంధం లేకుండా హీరోని బాగా ఎలివేట్ చేయడానికి ఆ ఫైట్లు, ఆ రొమాంటిక్ సీన్స్ ఎందుకు అనిపించింది నాకైతే. ఇంకా సినిమాలో స్టోరీ లైన్ కొత్తగా లేకపోయినా స్క్రీన్ ప్లే ఏమన్నా బాగుందా అంటే డబుల్ మీనింగ్ జోకులు, పంచులు ఇబ్బంది పెట్టేలా. ఇంకా ఇలాంటి రొటీన్ మూవీని ఛాలెంజ్ చేసి మరీ రిలీజ్ చేశారు. ఏ ధైర్యంతో ఛాలెంజ్ చేశారో నాకైతే అర్థం కాలేదు. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు, పర్లేదు. ఇంకా చంద్రహాస్ ఎమోషన్స్ చూపించే కాడ కొంచెం ఇబ్బంది పడినట్లయితే అనిపించింది నాకైతే. ఇంకా హీరోయిన్గా ఇష్మి అయితే క్యూట్గా నటించింది, పర్లేదు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వస్తే 2-3 పాటలు అయితే వినడానికి బాగానే అనిపించాయి. ఇంకా బీజిఎం అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, కొన్ని లిప్ లాక్స్ అండ్ కొంత రొమాన్స్ అండ్ 2 ఫైట్స్ ఇలాంటివి చాలా అనుకున్న వారికి ఈ సినిమా నచ్చుతుంది. నాకైతే నచ్చలేదు గాయస్. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి రివ్యూ మిస్ కాకుండా చూడవచ్చు. ఇంకా జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 1.75 అండ్ అవుట్ ఆఫ్ 5K. ఇంకా మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.